కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని అవమానించి అపచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలపై ఢిల్లీలో మండిపడ్డ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా జగ్గంపేట ఫిబ్రవరి 20 ఢిల్లీలో ఎంపీ సానా సతీష్ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శాసన మండలి సమావేశాల్లో వైసీపీ వారు చేసిన అపచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. శాసన మండలి సమావేశాల్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కాళ్ళు జోళ్లతో తీసుకొచ్చి అపచారం చేయడమే కాకుండా బడ్జెట్ సమావేశాల్లో తమ తప్పును తప్పుదో పట్టించడానికి వారు చేసిన కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ముఖ్యంగా శాసనసభ సమావేశాల్లో పాల్గొనకుండా పారిపోతున్నారని, గతంలో శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఒక్కరే ఉండి శాసనసభలో ఎలా వ్యవహరించారు ఒకసారి గుర్తు ఎరగాలని, మీరు 11 మంది ఉన్నారని 11 మంది వచ్చి 11 నిమిషాలు మాత్రమే ఉండి పారిపోతున్నారని, శాసనసభలో బడ్జెట్ పై మీ సూచనలు సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని దొంగ అన్నట్టుగా మీ వ్యవహారం కొనసాగుతుందని కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ వెంకటేశ్వర స్వామిపై ఎంతో భక్తి శ్రద్ధలు కలవారని, ఆ స్వామి కృప కటాక్షలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల వ్యవహారంలో అజమాయిషీ చేయటం కానీ తప్పులు జరిగిన ఉపేక్షించే వ్యక్తి కాదని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. మీకు ఏమైనా సమయం ఉంటే దీనిపై ప్రత్యేక చర్చకు సిద్ధం కావాలని జ్యోతుల నెహ్రూ సవాల్ విసిరారు. మీడియా మిత్రులకి, పత్రికా సోదరులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమో వెంకటేశ్వర. ఇటీవల శాసనసభ సమావేశాలు కానీ, శాసనమండలి సమావేశాలు కానీ, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో కేవలం పెద్దల సభ అయినటువంటి శాసనమండలిలో ఈ బడ్జెట్ సమావేశాలకు ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళ టైంలో ఏ అపచారం అయితే జరిగిందో ఆ అపచారాన్ని మరుగుపరుచుకోవడం కోసం ప్రయత్నం చేసే విధంగా పెద్దల సభలో వ్యవహరించడం అన్నది చాలా తీవ్ర అపచారంగా నేను భావిస్తూ దాన్ని ఖండిస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఇలా పాల్పడడం దానికి సమంజసంగా చర్చించుకుంటాం. రండి, ముందు శాసనసభలో చర్చిద్దాం. దాని మీద అవసరం అనుకుంటే ఆ నిర్ణయాన్ని శాసన మండలిలో చర్చిద్దాం. దేనికి వెనకాడేటటువంటి ఆలోచన మాత్రం కూటమి ప్రభుత్వానికి లేదు. అందులో తెలుగుదేశం పార్టీకి కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదు. ఎందుకంటే ఆయన ఒక నిబద్ధతతోటి వెంకటేశ్వర స్వామిని నమ్ముకుని మనసా వాచ ఆయన యొక్క ఆశీర్వాదంతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానీకానికి సేవ చేయడానికి పునర్జన్మ పొందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ఏ సన్మాత్రం కూడా ఆ కలియుగ వైకుంఠేశ్వరుడికి హాని చేయడానికి కానీ, తప్పుదం చేయడానికి కానీ ఆలోచన చేయనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి మాత్రం ఎక్కడా సంకోచం లేదు. కాబట్టి ఇక్కడితో ఒక ఎల్డర్గా నేను చెప్తున్నాను, దీన్ని ఇక్కడితో పరిసమాప్తం చేయండి. ఇవాళ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన రాష్ట్ర బడ్జెట్ మీద అవగాహన కావాలి. ఆ బడ్జెట్ మీద చర్చిద్దాం. రండి, చర్చించి రాష్ట్ర బడ్జెట్లో మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే సూచనలు ఇవ్వండి. ఆమోదయోగ్యమైనటువంటి సూచనలు అయితే తీసుకుంటాం, వాటిని మార్పులు చేర్పులు చేసుకున్నాం. అంతేగాని చేతగానటువంటి విధానంలో దొంగే దొంగ దొంగ అన్నట్టు సామెతగా ఇవాళ మీ వ్యవహార శైలిలో మీకు చెప్తున్నాను. విధానపరమైనటువంటి నిర్ణయాలతో చర్చించడానికి మీరు సిద్ధంగా బయటకు వచ్చినట్టయితే ఏ విషయమైనా సరే ముందు శాసనసభకు రండి, వచ్చి చర్చించి, అసలు చర్చించకుండానే 11 నిమిషాలు, మీ 11 వచ్చి వచ్చిందేమో 11వ తారీఖు 11 మంది శాసనసభ్యులతోటి 11 నిమిషాలు శాసనసభలో మారిపోయారు. ఇదేంటో నాకు అర్థం కాదు. ఎందుకు పారిపోవాలి? గత శాసనసభ జరిగినటువంటి తీరును ఒకసారి చూసుకోండి.
బీజేపీ నుంచి విద్యాసాగర్ రావు అని చెప్పి ఒకే శాసనసభ్యుడు ఉండేవాడు. ఆ ఒక్కడు సభను ఆ రోజు శాసించేవాడు. సబ్జెక్ట్ ఉంటే ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. ఇవాళ 11 మంది ఉన్నారు మీరు శాసనసభలో. ఎందుకు భయపడతారు? ఎందుకంటే ఫ్యాక్షనిస్ట్ స్వభావం అది. ఫ్యాక్షనిస్ట్ ఎప్పుడు కూడా మందుందా వాడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే ఆ మంద లేకుండా పోలే. అదే నీకు భయం అని నేను అనుకుంటున్నా. మరి అది ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామి నీకు ముక్తి కలిగించాలి. ఆ ముక్తి కలిగించాలంటే ఇప్పటికైనా నువ్వు దీన్ని సరిపెట్టుకుని ఇక్కడి నుంచి సరైన మార్గంలో నడమని చెప్పి నీకు హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జయ హింద్. నమో వెంకటేశ్వర.